సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన యోధుడు, బహుజనులకు రాజ్యాధికారం కోసం పాటుపడిన శ్రీ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలు చిక్కడపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ మంత్రి మొత్తుకుపల్లి నరసింహులు, ముషీరాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లాకు కాంగ్రెస్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది. ఆ రోజులలో చదువు లేదు, చదువుకోవాలనే ఆలోచన కూడా లేకుండా, కానీ మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు ఆ రోజులలో ఆలోచన చేసి సావిత్రిబాయి పూలే ఆమె తోడు కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినది. అందుగురించి ఆయన విగ్రహం కూడా చిన్న దండేసి ఎన్నో ఆంక్షలు పెట్టింది. కానీ ఆ స్థాయి నుంచి కలెక్టర్ని వెతికి అధికారికంగా జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు చేయడం అంటే మా నాయకుల సహకారంతో నేను నా చేతుల మీదుగా జీవోషం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలని మా నాయకులందరూ నాకు విజ్ఞప్తి చేస్తే మరి ట్యాంక్ బండ్ దగ్గర 2,000 గజాల స్థలము, 3 కోట్ల నిధులు కూడా నా చేతుల మీదుగా కేటాయించడం, మరి దాన్ని కొనసాగింపుగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పెద్దలు సోలం గారు కావచ్చు, మహేశ్వర గారు కావచ్చు, మా ఇచ్చిన జీవోని దేశీయంగా కాకుండా ఖచ్చితంగా మా జాతికి సంబంధించినటువంటి పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చి పెట్టించినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు సర్వాయి పాపన్న కోటను కూడా నిర్మించుకున్నాం, పునర్నిర్మాణం చేసుకున్నాం. కానీ ఆ జిల్లాకు పేరు పెట్టాలని మరి మేము డిమాండ్ చేయడం కాదు, ఈ ప్రభుత్వమే మేనిఫెస్టో పెట్టి చేస్తామని. కనుక ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇస్తానన్న చెప్తాననే ఒక రూపాయి ఖర్చు కాదు, ఒక జియో అంటే 5 నిమిషాలు నేను చెప్తే పూర్తేస్తే సెక్రటరీలో జియో నెంబర్ తయారు చేస్తూ వచ్చేస్తున్నాం. 1 రూపాయి ఖర్చు కాదు. మీరే మాట ఇచ్చింది కనుక మీరు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా జనగామ జిల్లా పేరు ప్రకటిస్తే మీరు ఆయన పూర్తికి ఆయన చేసినటువంటి త్యాగాలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకుని ఆయన చెప్పుకోగలుగుతాం. విగ్రహం పెట్టిన జీవం ఇచ్చడం, స్థలం కేటాయించడం ప్రతి సంతోషం. కానీ మొత్తం చేసినట్టు కాదు, జిల్లా పేరు వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా అరవై కొత్తగా చేసినట్టు అవుతుంది. దానికే కాకుండా వారి ఆశయాలు సామాన్యుడు కూడా రాజ్యాధికారంలో వాట ఉండాలి, సామాన్యుడు కూడా రాజు కావాలి, రాజకీయం ఒకరి సొత్తు కాదు, అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆనాడు 376 సంవత్సరాల క్రితమే రాజైన చరిత్ర, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రాజు అయినటువంటి చరిత్ర సర్వాయి పాపన్నది. ఆయన ఆశయాలు ఏంటి?
బడుగు బలహీన వర్గాల వాళ్ళకు రాజ్యాధికారం ఉండాలి అంటే 42% రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో కూడా వీళ్ళకి అవకాశం కలగాలని, కుల వృత్తులు కాపాడాలని, అన్ని కుల వృత్తులు కాపాడాలి, సామాన్య గౌరవం ఉండాలి. ఇవాళ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో మేము చేసుకున్నాం. మా పెద్దలు, మా సంఘ పెద్దల ఆశయాల వాళ్ళ కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి వర్ధంతి ఉత్సవాలకు ఘనంగా జరుపుకోవడానికి అధికారికంగా జీవో ఇచ్చుకున్నాం. వైన్ షాప్లో రిజర్వేషన్ ఇచ్చుకున్నాం. ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉండాలని, మొట్టమొదటి విగ్రహం ఆనే ఉండాలని చెప్పి 2500 గజాల స్థలంతో పాటు 3 కోట్ల నిధులు ఆనాడు మా ప్రభుత్వంలోనే మేము చేసుకున్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు దాన్ని మేము ఇచ్చిన నిధులను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ కొనసాగించడం జరిగింది. సంతోషం. కానీ మేము కోరేది ఏంటంటే ఎలక్షన్ల కన్నా ముందు సర్వాయి పాపన్న జిల్లా పేరు ప్రకటిస్తాం జనగాంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మా సంఘ పెద్దలందరూ సమక్షంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 5 నిమిషాల్లో జీవో అవుతుంది. 5 నిమిషాల్లో మీరు ఇస్తానన్నటువంటి సర్వాయి పాపన్న జిల్లా పేరు మీద జనగాం జిల్లాను మార్చి జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న జిల్లా పేరు పెట్టి ఇవాళ మీరు ప్రకటించాలా మేము డిమాండ్ చేస్తున్నాం. విగ్రహం పెట్టమంటే కాదు, విగ్రహం పెట్టాలని నిర్ణయించింది మేము, స్థలం కేటాయించింది మేము, నిధులు కేటాయించింది మేము. మీరు కంటిన్యూ చేసిన సంతోషం. కానీ ఇవాళ ఖచ్చితంగా సర్వాయి పాపన్న జిల్లా పేరు ప్రకటించాలి. ఈ వృత్తిని కాపాడడానికి ఈ వృత్తిదారులకు భరోసా ఇవ్వాలి. మూసేసిన దుకాణాలు హైదరాబాద్తో సహా అన్నీ తెరిపించాలి. వైన్ల రిజర్వేషన్ 20% ఇస్తున్నది ఇవ్వాలి. అన్ని కుల వృత్తులు బతుకుదరు చూపించాలి. చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి తీర్మానం చేయాలి. సర్వాయి పాపన్న ఆశయం రాజ్యాధికారంలో వాటా కనుక పేద వర్గాలకు ఇస్తున్నటువంటి 42% పైన కూడా భరోసా ఇవ్వాలి. గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి. 1 పైసా భారం పడని అంశాలు ఉన్నాయి. డబ్బుతో కూడుకునే డెలివరీలకు ఇచ్చిన మరి జిల్లా పేరుతో పాటుగా వైన్ షాప్ రిజర్వేషన్తో పాటుగా మిగతా డిమాండ్లన్నీ కూడా ఇలా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఇవాళ అమలు చేస్తామని చెప్పి ప్రకటించండి. ఖచ్చితంగా రేపు మేము వచ్చి మిమ్మల్ని అభినందిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా ఎక్సైజ్